తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. గుడ్ షెపర్డ్ కాన్వెంట్ స్వచ్ఛంద సంస్థ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టులో భాగంగా తొల్లూరు మండలం దొండపాడు గ్రామంలోని ఎంపీపీ స్కూల్ నందు జాతీయ బాలికల దినోత్సవం ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సభ్యులు విద్యార్థులకు బాల్య వివాహాల నిర్మూలన గురించి, బాలికలపై జరిగే లైంగిక దాడుల నుండి ఎలా తప్పించుకోవాలి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలిపారు. అనంతరం గుడ్ షెపర్డ్ కాన్వెంట్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం టి భాస్కర్రావు, వై లక్ష్మి, కనకదుర్గ, మహిళా పోలీస్ యు రాణి, ఏఎన్ఎం కె ధరణి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మరి ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, గుడ్ షెపర్డ్ సంస్థ వారు మనకి ఈ నెల 24వ తారీఖున జాతీయ బాలికల దినోత్సవం, ఈ యొక్క జాతీయ బాలికల దినోత్సవం ప్రాముఖ్యత గురించి, ఎందుకు మనము జాతీయ బాలికల దినోత్సవం ఏర్పాటు చేసుకోవాలంటే, మరి ఇదివరకు మగపిల్లలకే ఎక్కువగా మనము అవకాశాలు ఇచ్చేవాళ్ళం. వాళ్ళని కూడా మంచి స్కూల్లో చేర్పించడం, వాళ్ళని ఎక్కువగా ఏదైనా ప్రాధాన్యత, వాళ్ళకి ఏదైనా మంచి పాటలు కానీ కొనియటం కానీ జరుగుతూ ఉంది. అంటే వివక్ష ఉండేది. ఇప్పుడు సపరేట్గా బాలులకి లేదు కానీ బాలికలకి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళే ఇప్పుడు అన్ని స్థాయిల్లో ఉన్నారు. ఒక ఐఏఎస్, ఐపీఎస్ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఎందుకంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయటం వలన వాళ్ళు ఇప్పుడు ఆడపిల్లలందరూ కూడా మంచి మంచి స్థాయిలో ఉండాలి. ఆ సందర్భంగా మనము ఈ యొక్క బాలికల దినోత్సవం అనేది జరుపుకోవాలి. అదేవిధంగా మరి నేడు బాలికల పైన కొన్ని మరి లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. మనం పేపర్లో కానీ మీడియాలో కానీ చూస్తూ ఉన్నాం. దీని గురించి అవగాహన కలిగి ఉండాలి. మనకి ఆడపిల్ల కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మన మహిళా పోలీస్ గారు చెప్పినట్టు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, దీని గురించి అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే అది మనం ఆదిలోనే దాన్ని మనం కట్ చేస్తే మనం సేవ్ అవుతాం. అవునా? అదే ఇప్పుడు మనకేం తెలియదు, అంతా జరిగిపోయిన తర్వాత మళ్ళీ మనం బాధపడాలి. కానీ అదేవిధంగా మళ్ళీ హైకోర్టులో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ వర్కర్లకు వెంటనే పెండింగ్ జీతాన్ని విడుదల చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో హైకోర్టు బస్టాండ్ వద్ద నిరసన తెలియజేస్తూ సిఐటియు నాయకులు భాగ్యరాజు మాట్లాడారు. సోదరులారా, రాష్ట్రం మొత్తం న్యాయం చెప్పి హైకోర్టులోనే పనిచేస్తున్న హౌస్ కీపింగ్ వర్కర్కి 22వ తారీఖు అయినా కానీ పూర్తి జీతం పడల. ప్రతి నెల పిఎఫ్, ఈఎస్ఐ కట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఈఎస్ఐ కార్డు ఇలా. ఈరోజు రాజధాని ఏరియా మొత్తం కూడా ప్రపంచ టెక్నాలజీతో వస్తూ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అట్లాగే రాజధాని నిర్మాణం కోసం పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇంకో పక్క రాజధానిలో పనిచేస్తున్న, అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్నటువంటి హౌస్ కీపింగ్ వర్కర్లకి ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడం అంటే సిగ్గు. పరస్పర సహకారంతోనే 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిశారు. ఈ సందర్భంగా సీఎంను మంగళగిరి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. మంత్రి లోకేష్ను సీఎం సత్కరించారు. ఏపీ విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు, ఐటీ ప్రగతి గురించి మంత్రి లోకేష్ వివరించారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం తీసుకుంటున్న చర్యలు, వస్తున్న ఫలితాలపై చర్చ సాగింది. తెలంగాణలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సీఎం తెలియజేశారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా టాటా సంస్థ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఐటీఐలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, స్కిల్ క్యాంపస్లుగా తీర్చిదిద్దిన ఐటీఐలను సందర్శించాలని సీఎం కోరారు. కోట్లాది మంది దర్శించుకునే ములుగు జిల్లాలో వనదేవతల సన్నిధి, మేడారం సమ్మక్క సారళమ్మ దేవస్థానం ఆధునీకరణ పనులు 100 కోట్లతో చేపట్టామని వివరించారు. దశాబ్దాలుగా ఏ ఒక్క ప్రభుత్వం చూపని చొరవ ఇదని, రహదారులు, మౌలిక సదుపాయాలన్నీ కల్పించామని, వనదేవతలను దర్శించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ ని ఆహ్వానించారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని సీఎం చెప్పారు. పెట్టుబడుల సాధనలో పోటీపడి దేశానికే తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవనున్నాయని సీఎం, మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మీకు తెలుసా, భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది? భారతదేశంలో అతిపెద్ద జిల్లా లడఖ్. పాత మంగళగిరిలోని ఈ నెల 23న శ్రీ పద్మశాలియ బహుత్తమ సేవా సంఘం
ఏసీ కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వయంవర్ల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు పాత మంగళగిరి పద్మశాలియ బహుత్తమ సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు కళ్యాణ మండపంలో గురువారం సంఘం అధ్యక్షులు మునుగపాటి వెంకట మారుతీరావు, సహాయ కార్యదర్శి ఊట్ల వెంకట సాంబశివరావు, నాయకులు ఊట్ల శ్రీమన్నారాయణ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జంజనం వెంకట సాంబశివరావు, మాచల్ల నాగేశ్వరరావు, ఊట్ల లక్ష్మీ కుమారస్వామి, నరసింహరావు, గంజి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మంగళగిరి పట్టణ ప్రజలకు, నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా రేపు అనగా 23వ తారీఖు శుక్రవారం రాత్రి 9:18 శ్రీ భద్రావతి సమేత భావన స్వామి యొక్క కళ్యాణం పాత మంగళగిరిలోని పద్మశాలి బహుత్తమ సేవా సంఘం కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో జరుపుతున్నాము. అదేవిధంగా ప్రముఖులకు, ప్రజలకు, నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతా ఉన్నాము మేమందరం కమిటీ తరపున. అదేవిధంగా 23వ తారీఖు శుక్రవారం ఉదయం స్వామివారిని విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి స్వామివారిని పెళ్లి కుమారుని చేయటం, శుక్రవారం సాయంత్రం 9:18 కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. ప్రముఖులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. స్వామివారి కళ్యాణం నిమిత్తం సందర్భంగా బాణసంచా కాల్పులు, అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాటాపత్తుల శేషగిరి ఆధ్వర్యంలో కూచిపూడి భరతనాట్యం, అదేవిధంగా కే మార్ట్ ఆధ్వర్యంలో గాన కచేరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి కళ్యాణం అనంతరం కూడా తీర్థప్రసాదాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా 24వ తారీఖు ఉదయం స్వామివారి యొక్క ఉత్సవం కళ్యాణ మండపం నుంచి ప్రారంభించి మెయిన్ బజార్ మీదుగా ఆంజనేయ స్వామి మిద్దె వరకు వెళ్ళి అక్కడి నుంచి మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్సీ గారి బజార్ మీద నుంచి ఆకుకూరల మార్కెట్ పక్కన ఉన్నటువంటి నీలిభద్రి గారి బజార్ మీద నుంచి కూడా వెళ్ళి కుప్పురావు కాలనీ మెయిన్ గేట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి స్వామివారు ఎన్సీసీ రోడ్డు మీద నుంచి జిఆర్ స్కూల్ వద్ద వరకు, అక్కడి నుంచి బైపాస్ రోడ్డు వరకు, అక్కడి నుంచి బిట్రా సాంబశివరావు గారి శనక్కాయల మిల్లు వద్ద సత్యనపల్లి సుబ్బయ్య బావి మీద నుంచి కూడా కాటాపత్తుల వారి బజారు, అదేవిధంగా తిరువుదుల వారి బజారు మీద నుంచి సీతారామ కోవిల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి స్వామివారు కళ్యాణ మండపం వద్ద వరకు వస్తారు. భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని స్వామివారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కటాక్షం మీరందరూ తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేమందరం కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా 24వ తారీఖు శనివారం మధ్యాహ్నం స్వామివారి కళ్యాణం సందర్భంగా కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదానంలో కూడా ప్రతి ఒక్క ప్రజలు, కుల బాంధవులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పట్టణ ప్రజలను, ప్రముఖులను, కుల బాంధవులందరినీ కూడా కోరుతా ఉన్నాం. కలవు ఈ సాంస్కృతిక కార్యక్రమాలందరూ కూడా భక్తులు విచ్చేసి అన్ని కార్యక్రమాలు జయప్రదం చేసి తిలకించవలసిందిగా కోరుచున్నాం. అలాగే 24/1/2026 ఉదయం స్వామివారి గ్రామోత్సవం కలదు. ఈ గ్రామోత్సవంలో కనకతప్పిట్లు, సన్నాయి మేళం, బ్యాండు మేళతాళాలతో, విచిత్ర వేషాలతో స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంలో భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు తీసుకొని స్వామివారి కటాక్షం పొందవలసిందిగా కోరుచున్నాం. భక్తులకు ముఖ్యంగా మనవి, ఎవరైనా కట్న కానుకలు స్వామివారికి ఇవ్వదలిచినచో ఊరేగింపు వెంబటే రసీదు ఇచ్చి, లేదంటే కళ్యాణ మండపం సంఘం వారికి సమర్పించి రసీదు పొందవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పాత మంగళగిరి పద్మశాలి బౌద్ధం సేవా సంఘం. శుక్రవారం సాయంత్రం 9:30 భద్రావతి సమేత భావనరి స్వాముల కళ్యాణం సందర్భంగా మరి ఎన్నో రకాలైనటువంటి మందు సామాన్లు, మరి కార్యక్రమాలు, భరతనాట్యాలు, మరి మ్యూజికల్ నైటు అన్నీ కూడా చాలా వైభవంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘ కార్యక్రమాలు మొత్తం కూడాను తిలకించి
మరి దేవుడు ఊళ్ళో తిరిగేటప్పుడు కూడా మీరందరూ కూడా హారతలు ఇచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆత్మకూరు జెడ్పీ హైస్కూల్లో స్వామి వివేకానంద జయంతి పక్షోత్సవాలు ముగిశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు, నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడివి, నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి అని స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదానం చేశారని దక్షిణ భారతదేశ యునెస్కో క్లబ్ల ప్రాంతీయ కోఆర్డినేటర్ శ్రీ రామనాథం పరమేశ్వరరావు అన్నారు. ఆయన మంగళగిరిలోని ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుంటూరు యునెస్కో క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారి సౌజన్యంతో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకల ముగింపు సమావేశానికి కీలక ఉపన్యాసం చేసి స్వామి వివేకానంద నిర్భయతత్వమే నా మతం అనే నినాదాన్ని అందజేశారని గుర్తు చేశారు. యునెస్కో క్లబ్ సభ్యులకు, అతిథులకు, విద్యార్థులకు స్కూలు ప్రధానోపాధ్యాయులు ఎన్ శంకర్ స్వాగతం పలికారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ మురుగుడు శ్రీహరి 5 Cలు కుతూహలం, పట్టుదల, సామర్థ్యం, సత్శీలత, నమ్మకం ప్రతి యువత కలిగి ఉండాలని సూచించారు. గౌరవ అతిథి పి విజయలక్ష్మి మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మిక విలువను ప్రపంచానికి చాటిన తత్వవేత్త స్వామి వివేకానంద అని అన్నారు. మరొక గౌరవ అతిథి వల్లభనేని వాణి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో యువత మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి అవసరమైన ప్రక్రియ ధ్యానం అని వివేకానంద స్వామి ఆచరించేవారని చెప్పారు. ఇంకొక గౌరవ అతిథి వై కిషోర్ స్కూల్ కమిటీ చైర్మన్ స్వామి వివేకానంద 1893 చికాగోలో హిందుత్వాన్ని పరిచయం చేస్తూ చేసిన ప్రసంగంతో విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. విశిష్ట అతిథి అయిన నాగిశెట్టి నాగ శిరీష హెచ్ఆర్ మేనేజర్ గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మాట్లాడుతూ కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని, ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం యువత కలిగి ఉండాలని ఉపదేశించారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఉపాధ్యాయుని విజయలక్ష్మి స్వామి వివేకానంద జయంతిని గౌరవ సూచికంగా జనవరి 12ని జాతీయ యువజన దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నామని అన్నారు. గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తాళ్లపల్లి శ్రీనివాస్ ఈ ముగింపు ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ యువతే దేశాభివృద్ధికి పునాదులని, నిరంతరం యువతను ప్రోత్సహించాలని కోరారు. డైరెక్టర్ పింగళి లేఖ్య అన్నపూర్ణ పంపిన సందేశంలో యువత విద్యతో పాటు నైతిక విలువలను, విజయంతో పాటు వినయాన్ని అలవర్చుకోవాలని, అలాంటి యువత దేశానికి వెలుగురేఖ అని అన్నారు. స్కూల్ అధ్యాపక వర్గం ఉత్సాహంగా పాల్గొన్నారు. సభ ఆద్యాంతం ఉత్తేజభరితంగా సాగింది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదినం ఈ నెల 23న జరగనున్న సందర్భంగా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ అమ్మవారికి తెలుగు మహిళా నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. మంగళగిరి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు ఆలయం వద్దకు చేరుకుని సారె, పసుపు కుంకులను అమ్మవారికి సమర్పించి టెంకాయలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. లోకేష్పై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, నియోజకవర్గం రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర డైరెక్టర్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆకుల జయసత్య, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, తెలుగు మహిళా నాయకులు మంచికల్పూడి వైష్ణవి, యలమంచలి పద్మజ, ఉడతా లావణ్య, సింహాద్రి బేబీరాణి, గోరెంట్ల లావణ్య, ఎడ్ల రజని, రామలక్ష్మీదేవి, దండే జయలక్ష్మి, పినపాడు శ్రీలక్ష్మి, పి మల్లేశ్వరి, కామేశ్వరి, నాగేశ్వరమ్మ, గ్రామ అధ్యక్షులు మొలబంటి ధనుంజయ, కొండూరు నరసింహ, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముందస్తుగా మహిళా నాయకులందరూ లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడారు. పెద్దకొండూరు గ్రామంలో కనక పుట్లమ్మ తల్లి దేవాలయానికి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మహిళలందరూ వచ్చి ఓట్ల కనక మల్లేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి శారీ ఇచ్చి, పసుపు కుంకుమలు ఇచ్చి, లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా లోకేష్ గారికి ఎప్పుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని, దేశ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి లోకేష్ గారికి బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా నాయకులందరూ కలిసి దుగ్గిరాల మండలం కనకపుట్లమ్మ తల్లి ఆలయంలో పెదకొండూరులో నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు నారా లోకేష్ గారికి ఎప్పుడూ ఉండాలని, ఆ కుటుంబం ఎప్పుడూ శాంతి
సౌఖ్యాలతో ఎప్పుడు వర్ధిల్లాలని ఆయురారోగ్యాలతో మన రాష్ట్ర ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండే విధంగా చేస్తారని ఆ కనకపుట్లమ్మ తల్లిని కోరుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకొని ఊట్ల దుర్గా మల్లేశ్వరి గారి ఆధ్వర్యంలో సారా పట్టు వస్త్రాలు అలాగే పసుపు కుంకుమ గాజులు పూలదండలతో అమ్మవారి ఆశీర్వాదం కోసం తెలుగు మహిళలు అందరం కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఇలాంటి పుట్టినరోజు నారా లోకేష్ గారు మరెన్నో చేసుకోవాలి. ఆయన రాష్ట్ర ప్రజల కోసం, నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లప్పుడూ ఆయన కృషి చేస్తున్నారు. ఆ కనకపుట్లమ్మ తల్లి దీవెనలు మన రాష్ట్ర ప్రజలకి, మన నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క మహిళా నాయకులు ఉండాలని ఆ దేవి కనకపుట్లమ్మ తల్లి వారిని కోరుకోవడం జరిగింది. మరొకసారి నారా లోకేష్ గారికి తెలుగు మహిళల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తల్లి ఆశీర్వచనాలతో మన ప్రియతమ నేత నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ లోకేష్ బాబు గారి కుటుంబం పైన ఉండాలని, మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొస్తున్న నారా లోకేష్ బాబు గారికి నిండు 100 ఏళ్ళు దేవుని ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మంగళగిరి పట్టణ అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి గారి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు అందరం రావటం కూడా చాలా సంతోషంగా ఉంది. దుగ్గిరాల మండలం పెద్దకొండూరు గ్రామంలో కనకపుట్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు మంగళగిరి టౌన్ అధ్యక్షురాలు దుర్గా మల్లేశ్వరి గారి ఆధ్వర్యంలో తెలుగు మహిళలందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. అమ్మవారికి సారా అన్నీ సమర్పించుకొని నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అట్లాగే నారా లోకేష్ గారి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దకొండూరు కనకపుట్లమ్మ వారి గుడిలో లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలు ఇచ్చి తెలుగు మహిళలందరి తరపున పూజ చేయించడం జరుగుతుంది. లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు దుగ్గిరాల మండలంలోని పెద్దకొండూరు గ్రామంలో మల్లేశ్వరి గారి ఆధ్వర్యంలో గుళ్ళో మహిళలు మంగళగిరి నియోజకవర్గ మహిళలందరూ కలిసి తల్లికి పట్టు వస్త్రాలు, గాజులు, పసుపు కుంకుమని ఇచ్చి అందరు పూజ చేయించుకున్నాం. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుళ్ళో అమ్మవారిని దర్శించుకున్నాము. నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని తల్లిని ప్రార్థిస్తున్నది. దుగ్గిరాల మండలం మరి పెద్దకొండూరు గ్రామంలో మరి కనకపుట్లమ్మ తల్లి అమ్మవారి గుళ్ళో మరి టౌన్ అధ్యక్షురాలు పుట్ల దుర్గా మల్లేశ్వర గారు ఇవాళ మరి లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా మరి అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలదండలో తెచ్చి మరి అమ్మవారికి ఈ తెలుగు మహిళలందరితో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆవిడ కలుపుకుని గుడికొచ్చి అమ్మవారికి ఆ సారి సమర్పించారు. మరి లోకేష్ బాబు గారు మరి అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కూడా ఆ అమ్మవారు ఆయనకు అనుగ్రహించాలని, మరి ఆయన కుటుంబాన్ని కూడా చల్లగా చూడాలని, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నాడు ఆ బాబుకు కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కూడా ఈ తెలుగు మహిళలందరి తరఫున కూడా మేము లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి భోగి ఎస్టేట్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రేవంత్ బృందం లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ను సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆర్గనైజర్స్ తెలిపారు. లోకేష్ గారి బర్త్డే సందర్భంగా భోగి ఎస్టేట్స్లో రేపు 23వ తారీఖు సాయంత్రం 6:30కి రేవంత్ లైవ్ కాన్సర్ట్ జరుగుతుంది. సో దీంట్లో కంప్లీట్ రేవంత్ లైవ్ బ్యాండ్ పర్ఫామ్ చేస్తుంది. స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందరూ వచ్చి ఈవెంట్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సింగర్ రేవంత్ విత్ హిస్ టీమ్ వస్తున్నారు. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది బ్యాక్. రేపు 7 o'clock అండి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది. చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో టీడీపీ నాయకులు కల్లం రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లి సురేష్, ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా ఈ షైన్ ఆనంద శరణాలయంలో ముఖ్యంగా ఈరోజు కల్లం రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి. ఆ కల్లం వాళ్ళ ఫ్యామిలీ అంటేనే
ఈ మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో పెనువాక పంచాయతీలో గత 40 సంవత్సరాలుగా వారి పెదనాన్న, వాళ్ళ ఇంకొక పెదనాన్న, వాళ్ళ బ్రదరు అందరూ సర్పంచ్గా, పిఎస్సిఎస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఎంతో అభిమానం చూరుకొడుతూ నారా లోకేష్ గారి మెజార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు కల్లం ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం గుంటూరు జిల్లా పార్టీ తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు, మరియు గురజాలకి అబ్జర్వర్గా కూడా ఉన్నాడు. ఆయన పార్టీకి చేస్తున్న సేవలు ఎనలేనివి. నిజంగా ఆయన ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మేమందరం, ఆయన మా దగ్గర లేకపోయినా కూడా ఈరోజు వేరే ఊర్లో ఉన్నాడు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు. ఆయన ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకలో వారి మిత్ర బృందం అందరం కలిసి చేయడం ఎంతో గర్వకారంగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు సార్ అయితేనేమి, లోకేష్ గారితో అయితేనేమి చాలా ఈ పార్టీ ప్రతిష్టకు ఎంతో కృషి చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో పార్టీకి అభివృద్ధికి ఇంకా ఎంతో తోడ్పాటు చేస్తున్నారు. నిజంగా ఆయనకి వేలాది నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కల్లం రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇతను మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో బాగా డెవలప్మెంట్కు పనిచేస్తున్నారు కాబట్టి వారికి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కల్లం రాజశేఖర రెడ్డి గారి తెలుగు రైతు సంఘం అధ్యక్షులు మరియు గురిజాల ఇన్ఛార్జిగా చేస్తున్నారు. వారికి నా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా అన్నగారు గత 10 ఏళ్ల నుంచి మంగళగిరి నియోజకవర్గం మొత్తం బాగా తిరుగుతూ పార్టీకి ఎంతో సేవా కృషి చేస్తూ పార్టీని బాగా డెవలప్ చేస్తూ లోకేష్ గారికి మంచి మెజార్టీ రావడానికి కూడా మంచి కృషి చేసి ఉన్నారు బాగా. అంతే. ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి ఆయుష్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వాస్తవ్యులు గుంటూరు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, గురజాల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీ కల్లం రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రులు మరియు శ్రేయోభిలాషులు మా చిన్నకాకానిలోని శయన ఆనంద శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం వారి మిత్రులు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఘనంగా వారి సంతోషాన్ని మాతో పంచుకుంటూ, ఈ చిన్నారులతో పంచుకుంటూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న వారి మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ చిన్నారులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గుండిమెడ గ్రామానికి చెందిన గుండిమెడ ఆగ్నేసమ్మకు 30,000 రూపాయల చెక్కును నియోజకవర్గ టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ అందజేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు అందుకున్న లబ్ధిదారులు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిగురుపాటి సుబ్బారావు, గుండిమెడ చినబాబు, కోపల్లె కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ఫుడ్ కోర్టులో జనసేన నాయకులు తిరుమల శెట్టి కొండలరావు ఆధ్వర్యాన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కె అప్పారావు, మస్తాన్ రావు, సత్యాల బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రివర్యులు, మా శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజున సందర్భంగా అడ్వాన్స్గా ఈరోజు మా మిత్రబృందం, మా నాయకులందరూ కూడా ఈరోజు మా టీకేఆర్ ఫుడ్ కోర్ట్ నందు ఆయన పుట్టినరోజు వేడుకను ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి ఆనంద సమర ఆశ్చర్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. నారా లోకేష్ గారు మంగళగిరి ముందు, మంగళగిరి తర్వాత అనే విధంగా మంగళగిరిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మంగళగిరిలో ఈరోజు అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒకటి కాదు 100 పడకల ఆసుపత్రి కానీ, అదేవిధంగా టిట్కోయల దగ్గర పార్కు కానీ, అదేవిధంగా జెమ్స్ పార్క్ కానీ, అదేవిధంగా మంగళగిరిలో మోడల్ స్కూల్, నిడమర్లో మోడల్ స్కూల్ కానీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మంగళగిరిని అభివృద్ధి దిశగా నిరంతరం అభివృద్ధి పరుస్తూ మంగళగిరి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా ఆయన పనిచేస్తున్న విధానం కూడా, ఈ మంగళగిరిని దశ మార్చే విధంగా ఆయన పనిచేస్తున్న విధానం అందరూ మంగళగిరి ప్రజలు, నియోజకవర్గం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే ఇంకా రోజుల్లో కూడా మంగళగిరిని మరింత అభివృద్ధి దిశగా చేసేందుకు ఆయన చేస్తున్న కృషిని అందరం కూడా శ్లాఘనీయం, అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని, ఆయన పుట్టినరోజు ఆయనకి మా మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆయనకి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ ప్రసాదించాలని మనసారా మేమందరం కోరుకుంటూ, మరి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గ మరి కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మరి
నారా చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వీళ్ళు ముగ్గురు కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారంటే మరి వైసీపీ నాయకులు చాలా వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేక అనేక రకాల విమర్శలకి లోనవుతూ ఉన్నారు. అలాగే మరి ఇవాళ రేపు అడ్వాన్స్గా లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఇవాళ ఈ మంగళగిరిలో.